ఏపీ ఐసెట్ 2024 యొక్క వెబ్ ఆప్షన్స్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలనే దాని గురించి ఈ యొక్క చిన్న వీడియో అండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి apsch.ap.gov.in అని టైప్ చేసి ఎంటర్ చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐసెట్ 2024 ఉంది, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఐసెట్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడే ఉన్న క్యాప్చా, పక్కన క్యాప్చా న్యూమరిక్స్ ఇచ్చారు, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అలా మీరు సబ్మిట్ పైన క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు వ్యాలిడేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు వెబ్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మన నేము, జెండరు, రీజియను, క్యాస్టు, డిస్టిక్, ఇన్స్టిట్యూషన్స్, కాలేజ్ టైప్ అని వస్తుంది. ఇక్కడ అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో ఆ డిస్ట్రిక్ట్స్ చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఈ విధంగా చూడండి, ఆల్ అని పెట్టినామంటే అన్ని త్రూఅవుట్ ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజెస్ మనకు ఇక్కడ చూపిస్తుంది. సెలెక్టెడ్గా ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ చూస్ చేసుకున్నామంటే ఇక నేను చిత్తూరు చూస్ చేసుకున్నా. ఇన్స్టిట్యూట్, కాలేజ్ ఆ టైప్ కింద చూసినట్టు యూనివర్సిటీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, యూనివర్సిటీ కాలేజ్, సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది. మనకి ఏది కావాలో దాన్ని చూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆల్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ మనకు కావాల్సిన అన్ని కాలేజెస్ అంటే చిత్తూరులో ఉన్న అన్ని కాలేజెస్ అయితే ఇక్కడ చూపిస్తుంది. యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ కూడా ఉంటుంది. అన్ని కాలేజెస్ అయితే మనకు లిస్ట్ ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైడ్లో గ్రీన్ కలర్లో ప్లస్ మార్క్ ఉంది, దానిపైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ కార్నర్ పైన చూసినట్టయితే ఈ విధంగా మనకు ఇక్కడ యాడ్ అవుతుందండి. అవన్నీ విధంగా డౌన్లోడ్ మనకు ఎన్ని కాలేజెస్ కావాలో, ఎంబీఏ అంటే ఎంబీఏ, ఎంసీఏ అంటే ఎంసీఏ, ఆ విధంగా మళ్ళీ క్లిక్ చేసుకుంటే మళ్ళీ మనకు రైట్ సైడ్ కార్నర్లో ఆ యొక్క కాలేజ్ యాడ్ అయింటుంది. చూడండి, అప్పుడే 1 ఉండింది, ఇప్పుడు 2గా మారింది. ఈ విధంగా మనకు ఎన్ని కాలేజెస్ కావాలో అన్ని కాలేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని కాలేజెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, రైట్, అప్, డౌన్ అనే ఆప్షన్స్ పెట్టి మనము పైకి కిందకి మనము ఆప్షన్స్ అయితే కూడా మార్చుకోవచ్చు, ప్రిఫరెన్సెస్ అయితే మార్చుకోవచ్చు. ఒకవేళ వద్దు కిందకి దించుకోవాలంటే డౌన్ ఆరో మార్క్ క్లిక్ చేసి కిందకైతే దించుకోవచ్చు. అదేవిధంగా పక్కన డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆప్షన్ వద్దనుకుంటే మనము డిలీట్ అయితే కూడా చేయొచ్చు. ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత మీకు అన్ని ఆప్షన్స్ పై, అప్, డౌన్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అన్నీ చేసుకున్న తర్వాత సేవ్ పైన అయితే కన్ఫర్మ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అన్ని ఆప్షన్స్ సేవ్ అయితే అవుతుంది. క్లిక్ పైన చేసిన తర్వాత సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే మీకు ఆప్షన్ అయితే కనబడుతుంది. మీకు అన్నీ ఓకే అనిపిస్తే ఫ్రీజ్ చేయాలనుకుంటే ఫ్రీజ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మీరు ఫ్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రీజ్ పైన క్లిక్ చేసుకున్నట్టే మళ్ళీ కరెక్షన్స్ అయితే ఏం చేసుకోలేరు. 12th వరకు మళ్ళీ ఆప్షన్స్ చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇస్తారు. నేను ఫ్రీజ్ పైన ఓకే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసాను. మనకు ఫైనల్గా మనం ఎన్ని ఆప్షన్స్ కాలేజ్ పెట్టుకున్నామో అన్ని ఆప్షన్స్ వస్తుంది. ప్రింట్ పైన క్లిక్ చేసి ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకోవాలి. అంతేనండి. ఈ విధంగా మనము ఏపీ ఐసెట్ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది నీట్గా చేసుకోవచ్చు. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.